शिवाय गुरवे नमः। 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 దైనందిన జీవితంలో ఎప్పుడైతే మీరు ధర్మవర్తన కలిగి ఉంటారో సర్వుల ఎడల, అంటే మీ మాట ధర్మము, మీ చేత ధర్మం, మీ మనసులో ధర్మం ఉండాలి. ఉన్నప్పుడు స్థిరత్వానికి అవకాశం ఎక్కువ. నిజం చెప్పిన వాడు హాయిగానే ఉంటాడు. అబద్ధం చెప్పిన వాడికి లోపల కొంత భయం ఉంటుంది. సరే, అలవాటు అయిపోయిన వాడు అన్నవాడి సంగతి మనం ఏం చెప్పలేం. కానీ పరమాత్మ అంటే కాస్తన్న భయమో ఏదో ఉన్నవాడికి అబద్ధం చెప్పినప్పుడు వాడి మనసు వ్యాకులతతో ఉంటుంది. కాబట్టి నిజం చెప్పినప్పుడు మనసు ఎంతో హాయిగా ఉంటుంది, నిర్భయంగా ఉంటాడు. వాడు భయపడక్కర్లేదు. కాబట్టి ఆ నిజము అంటేనే ధర్మము, సత్ప్రవర్తన, సత్యము. సత్ప్రవర్తన అంటే సత్యముతో ఉండాలి అని. మీ యొక్క ఆచరణ సత్యముగా అంటే ధర్మముగా ఉండాలి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని శాశ్వతమైన ఆ స్థిరత్వానికి, బ్రహ్మపదానికి తీసుకువెళ్తుంది. అందులో ఏం సందేహం లేదు. అలా ధర్మవర్తనలో ఉన్నప్పుడు మరుజన్మలో ఉత్తమ జన్మ అంటే ఆ మరుజన్మ వెంటనే సంభవించవచ్చు. అవకాశాలు ఎక్కువ. ధర్మవర్తనుడైన వాడికి తప్పకుండా మరుజన్మ అంటే వెంటనే వాడు ఈ జన్మలో మరణించిన వెంటనే మరలా మనుష్య జన్మ వాడు పొందడానికి 100% అవకాశం ఉంది. ఏమీ డౌట్ లేదు అందులో. అప్పుడు వాడు వెంటనే ఆ జన్మలో అప్పుడు వాడికి ఈ యొక్క బ్రహ్మత్వం పొందటం అత్యంత సులభమైపోతుంది. ఎలా అయితే పుణ్యము అవి ఇవి అని అంటున్నారు, ముందు జన్మ వెనక జన్మ ఇలాంటివన్నీ ఉన్నాయో అలాగా వాడికి అవన్నీ కూడి, ఎందుకంటే ఈ ధర్మవర్తనం వలన వాడు ఈ జన్మలోనే తన కర్మలన్నింటినీ నాశనం చేసుకున్నాడు. కొంత మాత్రమే మిగిలింది కాబట్టి జన్మ ఎత్తేసి ఉత్తమ జన్మ, ఆ జన్మలో వాడు ఎలా అయితే, అంటే ఇక్కడ రమణ మహర్షి అలా పుట్టాడని నేను చెప్పటం లేదు, ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఆ విధంగా తొందరగా అతను తరించడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి ఎలా పుట్టాడు ఇలాంటివన్నీ మీకు అనవసరమైన విషయాలు. సాధకుడు వాటిల్లో కాదు శ్రద్ధ చూపించవలసింది. ఇప్పుడు మీరు ఏది ఆచరణలో పెట్టారు, అంతేగాని అంటే వెంటనే మరుజన్మ వస్తుంది కదండి అని కాదు. ధర్మానికి ఉన్న ప్రాముఖ్యతని చెప్పడానికి నేను వెంటనే మరుజన్మ అని చెప్పాను. సాధకుడు మరుజన్మ గురించి ఆలోచించేవాడైతే వాడు అసలు సాధకుడే కాదు. వాడికి ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా వాడికి ఇది అవుతుంది. ఎందుకంటే వచ్చే జన్మ వాడికి మనుష్య జన్మ రాదు. ఎందుకంటే ఇక్కడ వాడు ఎప్పుడైతే తర్వాత చూద్దాం అన్నాడో ధర్మవర్తన లేదు. వాడిలో బద్ధకం ప్రవేశిస్తుంది. బద్ధకం ధర్మం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. బద్ధకం ఎప్పుడు ధర్మం కాదు. పనులు పోస్ట్ పోన్ చేయడం ధర్మం ఎలా అవుతుంది? ఎప్పుడు పని అప్పుడు చేయాలి. ఆకలేసినప్పుడు తింటే అది ఆరోగ్యం, ఆకలి వేయకపోయినా ఆకలి వేసినా తినకపోతే అనారోగ్యం. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు అలా. పొద్దున్నే లేవాలి, లేచిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు. లేవకపోతే వాకింగ్లు చేయాల్సి వస్తుంది. అప్పుడు పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలి. పొద్దున్నే లేచిన వాడు హాయిగా దేహాన్ని శుభ్రం చేసుకుని
మనసుని శుభ్రం చేసుకునే ఆ పరమాత్మని ప్రార్థన చేస్తే దేంతో పనండి. నేను ఇది కూడా అనుభవంతోనే చెప్తున్నా. ఏదో పక్క ఆవిడ కొన్నాళ్ళు, అది కూడా మహా అయితే 2 నెలలు వెళ్ళాను. ఆవిడ నాకెవరు తోడలేరు, కొంచెం మీరు వస్తారా అంది. అప్పుడు కూడా నేను పొద్దున్నే లేచి దేహ శుభ్రం అయిన తర్వాత వెళ్ళి అలా నిద్ర లేచి ఏముండదు, నేను వెళ్ళలేను. చెమట పడుతుంది కదండి. ఎందుకు చెమట పడుతుంది అసలు? మనం ఏమన్నా పరుగులెడుతున్నావా? నెమ్మదిగానే నడుస్తాం, బయట చల్లగాలి ఉంటుంది, చెమటకు వస్తే మళ్ళీ చేస్తా అంతే కదా. అసలే లేస్తేనే ఆ డెడ్ సెల్స్ శరీరం మీద ఉన్నాయంటే ఇంకాస్త చెమటకు తుడుచుకుంటే ఆ డెడ్ సెల్స్ అన్ని ఎక్కడికి వస్తాయండి. అందుకని లేవగానే చక్కగా శరీరాన్ని శుభ్రం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి అప్పుడు మీరు టీలు కాఫీలు తాగినా ఏది తాగినా ఎంత ఆనందం పొందుతారో తెలుస్తుంది. తాజ్మహల్తో తాగితే ఆనందం ఉంటుందంటే దానికి ఏం చేయగలుగుతా అండి? చేయలేమేమి. అది వాళ్ళ ఆనందం అంతే, ఎవరి ఆనందం వాళ్ళది. కానీ ఇందులో ఉన్న ఆనందం అనుభవిస్తే తెలుస్తుంది అంతే. ఈ ఆనందం. అలాగే అద్వైత ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, ఆచరించిన వాడికి తెలుస్తుంది. ఆచరించిన వాడు ఏదో సమర్థింపులో ఏవో ప్రగల్భాలు ఏవో పలికిన వాడికి ఆనందం ఏం తెలుస్తుందండి? ఏమి తెలియదు. వాడు అలా కాలం గడుపుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఆచరించట్లేదు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఏవో కారణాలు చెప్తాడు. కారణాలు చెప్పినన్ని రోజులు వాడు ఏమిటి అండి? ఎందుకంటే అద్వైత ఆచరణకి ఏది అడ్డం కాదు అనేది మీకు అర్థమైన విషయమే, అవగాహనకు వచ్చింది, అర్థమైంది, ఆచరణ యోగ్యం అని కూడా ఆచరణ పెట్టారు. పూర్తిగా పెట్టలేదు కాబట్టి ఈ తిప్పలు. ఆరోగ్యం ఏమైందండి? నాకు బాగానే అంటే కొన్ని సంవత్సరాలు అలా పొద్దున లేదు. నేను ఎప్పుడు అంత వాకింగ్ నేను ఎప్పుడు చేయను. ఫోన్ పట్టుకుని మాట్లాడడం, హచ్ డాగ్ ఫాలోస్ చూసిన తర్వాత నడవడం మొదలెట్టా. నడవచ్చు కదా అని. సర్లే వింటారు పక్క వాడు వెనక వాడు, మనకేం పదం అర్థలేదు. అప్పుడు ఫోన్ పట్టుకున్నాం అంటే సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ల్యాండ్ ఫోన్ అటు ఇటు నడవడానికి ఎక్కడ ఉందండి? సెల్ ఫోన్ వచ్చాక కూడా మొదట్లో అలా చెయ్యి. ఆ అడ్వర్టైజ్మెంట్ హచ్ డాగ్ ఫాలోస్ అయిపోయింది. నిజంగా రోడ్డు మీద డాగ్ ఫాలో అయితే ఎవడన్నా నడుస్తాడండి? పరిగెడతాడు. అప్పుడు అసలైన వాకింగ్ అయిపోతుంది వాడికి. ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం. నేను దేనికి వ్యతిరేకం కాదండి, సరదాగా చెప్తున్నాను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నడిస్తేనే ఆరోగ్యం అంటే నడవండి, ఎవరొద్దన్నారు, మీ కాళ్ళు మీ ఇష్టం. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎంత ఆరోగ్యం ఉన్నా ఆ పరమాత్మ అంటే బ్రహ్మనీతిలో మీకు ఏది రావాలో అవన్నీ వస్తాయి. ఎప్పుడు పట్టుకుపోవాలో అప్పుడు పట్టుకుపోతారు, అందులో ఏం సందేహం లేదు. నడిచాడు కదా అని ఏమంటే రోజుకు 1000 అడుగులు అదేదో వాచ్ పెట్టుకుని నడుస్తున్నారు. ఇంట్లో నడిచిన వాడికి వాచ్ చూసుకుంటారు, ఎందుకండి లెక్క పెట్టుకోరు. మీరు ఎన్ని అడుగులు వేసినా ఆయన ఏం అడుగుకి ఇంత పెంచుతానల్లా, ఇంకా ఊపిరికి తగ్గిస్తానన్నాడు, మాటలకి నీ ఆయుష్ తగ్గిస్తానన్నాడు, కానీ ఒరే అడుగులు వేస్తే నీ ఆయుష్ పెంచుతానని అన్నాడా? ఆయన అద్వైత ఆచరణ చేస్తే ఏమన్నా పెంచే అవకాశాలు ఉండవచ్చు. ఇంకొకటి ఆ వేదంలో చెప్పబడింది, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమేరా అన్నాడు. వ్యర్థం కాదా? అవునమ్మా, వ్యర్థమే. ఎన్నాళ్ళు పోతారండి? విసుగు రాదు? కొన్నాళ్ళకి విసుగు వస్తుందా రాదా? వస్తుంది. మళ్ళీ బ్రేక్ వస్తుంది అనుకోండి, ఇక అంతే కొన్నాళ్ళ పాటు. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వస్తుంది. సరే, కొంతమంది సంవత్సరాల పాటు చేస్తారు. కానీ ఇక్కడ నేనేం ఎక్సర్సైజ్ చేయొద్దనట్లేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దనట్లేదు, ఏది అనట్లేదు. కానీ ఏది అంటే ఇక్కడ మీరు అందరూ సత్సంగం అన్నారు, అద్వైతమే ప్రధానం అన్నారు, బ్రహ్మానందం కావాలంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నారు. ముందు బ్రహ్మానందాన్ని పొందంగా, తర్వాత డాక్టర్లు మీ దగ్గరికే వస్తారు. వాకింగ్ చేయకపోయినా బానే ఉన్నాను కదా పాపం. అందరూ చేస్తున్నారండి, చేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? చేయని వాళ్ళు అలా లేదు, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ మనస్సు అంతే ముఖ్యం. అక్కడ మనసే ముఖ్యం. యద్భావం తద్భవతి. చెయ్యాలనుకుంటే చెయ్యండి, ఎవరొద్దన్నారు?
ఏది చేయాలనుకున్నారో చెయ్యండి. కానీ అద్వైత సాధనకు మేము సాధకులం అండి అని డైలాగులు కొట్టినప్పుడు ముందు సాధనలో పరిపూర్ణత పొందాలి. వాకింగ్ వెళ్ళారండి, సన్నబడినప్పుడు ఎన్ని వాకింగ్ చేస్తే ఏం లాభం అండి అనుకోరు. లక్ష్యం సన్నబడాలండి. ఏదో ఆరోగ్యం రావాలని. ఒక ఆయన సంవత్సరాలు తడబడి నడిచాడండి, ఆయన షుగర్ ఏం తగ్గల, పెరిగింది. ఎన్నెన్ని కిలోమీటర్లు నడుస్తాడు. ఆయన ఇన్సులిన్ వచ్చారు. ఏమంటారండి దీనికి? నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, చెప్తున్నాను. అది శరీరంలో ఏదో ఒకటి ఏదైనా సరే అంటే నియతి ప్రకారం నీకు ఏది రావాలో అది వస్తుంది పాపం. అంతే. చెయ్యొద్దని నేనే చెప్పట్లేదు, చెయ్యండి. కానీ మీరు సాధకులు అన్నారు, బ్రహ్మానందం పొందాలన్నారు కాబట్టి సాధకులు అన్నారు కాబట్టి సాధించిన తర్వాత కదండి వేరేవి. ఒకళ్ళని అంట మొదలెట్టాక మొత్తం అన్న తర్వాత కదండి వేరే పనికి వెళ్తారు మీరు. సాధించాలి అనుకున్నప్పుడు ముందు సాధించటం మొదలెట్టారు. అనాల్సినవన్నీ అన్నాక కదా. అసలు ఇంకా అనాలంది కానీ ఇప్పుడు ఆపేశాను అంటారు ఇంకా పైగా అన్నంతసేపు. ఇవన్నీ మీరు చేసిన పనులే. అంటే ఏమైంది, ముందు సాధించారు కదా. కాబట్టి ఇప్పుడు అద్వైతాన్ని సాధించండి. ఇది సాధించాక ఏం చేస్తారో చేసుకోండి. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు అన్ని బాగుంటాయండి. రమణ మహర్షికి రాలేదా? రాలేదా అంటే దేహానికి వచ్చింది అన్నాడు ఆయన, నాకు వచ్చింది అలా. అద్వైతం లేని వాళ్ళు ఏమంటారు, నాకు వచ్చింది బాబు ఎలాగరా బాబు అంటారు. కాబట్టి సాధకులు అన్నారు, బ్రహ్మానందం అన్నారు. ఆ బ్రహ్మానందాన్ని ముందు పొందండి. దానికి ఏమి రోజులా నెలలా ఏమన్నా కాల పరిమిత? ఏది కాల పరిమితి మీ దేహానికి ఉంది తప్ప దీనికి లేదు. మీరు ఏ క్షణం స్థిర బుద్ధి కలుగుతారో, మీకు కలుగుతుందో, కలిగించుకుంటారో, కలుగుతుందో అనేది అసలు తప్పు పదం. కలిగించుకుంటారో అనేదే సరైన పదం. ఇది ఎవరిది వాడిదే. మీకు మీరు నిర్ణయించుకోవాలి, నాకు స్థిరంగా ఉంది నేను పొంది తీరుతాను అన్నప్పుడు ఏ ప్రపంచం మిమ్మల్ని ఏం చేయలేదండి. ప్రహ్లాదులు వీళ్ళందరూ అంత రాజ్యాన్ని వదిలేసి గదిలో తలుపులు మూసి కూర్చోలేదు. ఏమైపోయిందండి, ఆయన రాజ్యం ఏమన్నా అయిందా? అష్టావక్రుడు వెళ్ళిపోతే జనక మహారాజు అట్టాగా నిల్చోలేదు, తిండి తిప్పలు మానేసి ఏమన్నా అయిపోయిందండి? రాజ్యం ఏమవ్వలేదు, అన్ని బాగానే ఉన్నాయిగా. ప్రళయాలు ఉత్పాతాలు సంభవించాయా? కాబట్టి ఇక్కడ అది అర్థం చేసుకో. ఏమి జరిగిపోదు, ప్రపంచం ఏమైపోదు. అసలు ఎంత ప్రపంచం అండి మీది, ఎంత రాజ్యం మీద అసలు పాపం ఎంతమంది ఉన్నారు సైనికులు కానీ ప్రజలు ఎంతమంది అండి? తిప్పి తిప్పి కొడితే ముగ్గురు నలుగురు. మీరు కల్పించుకుంటే ఫ్రెండ్స్ స్నేహితులు ఇంటి పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఇంతమంది ఉంటారు, కల్పించుకోకపోతే ఎవరు నిరంజన్. కాబట్టి నిష్కామంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే స్థిరం. ఏది ఆశించకుండా అంటే ఏది దేని పట్ల మోహమో ఏది లేకుండా ఉండాలి. కోరిక అనేది లేదు దేని పట్ల కూడా. ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, అలా ఏది లేదు. కాబట్టి సాధకులందరూ ఆ స్థిరత్వం యందు స్థిరమైన బుద్ధి ఉంచుకోవాలి కానీ బాహ్య విషయాలు ఎందుకండి? నీట్ గా సర్దుకుంటారు, ఇల్లు కానివ్వండి, మీ బట్టలు కానివ్వండి, అన్ని. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ సర్దుకుంటారు. ఓకే, అందులో ఏం దోషం లేదు. కానీ ఇక్కడ ఒకసారి సర్దుకుంటే అంటే ఒకసారి స్థిరత్వం పొందితే ఇక మరల ప్రాబ్లమే లేదు. అసలైన స్థిరత్వం నేను చెప్పేది దొంగ స్థిరత్వాలు లేదు కాదు. ఏదో అరగంట కూర్చుని మనసు చాలా నిమ్మళంగా ఉంది, అద్భుతంగా ఉంది అనేసుకుని నిన్న చదివినట్టుగా మళ్ళీ తర్వాత మనసు చిరాగ్గా ఉంది, మాట్లాడక ఇప్పుడు ఏం అసలు నాకు చాలా చిరాగ్గా ఉంది అన్నారు అనుకోండి. అంటే ఆ మనస్సు ఏదైతే లేదో ఆ మనస్సు స్థిరంగా ఉంటే, అంటే నిర్మలంగా ఉంటే, నిష్కామంగా ఉంటే ఇక దేని గురించిన దిగులు లేదు. దేని గురించి అండి దిగులు కానీ అంటే ఇంకా ఎక్కడా కూడా ఏది ఉండదు కాబట్టి స్థిరత్వము అత్యంత సులభంగా చక్కగా లభిస్తుంది. ఏమీ డౌట్ లేదు.
హాయిగా ఉంటుంది. కానీ ఆ మనసు ఏదైతే లేదో, ఎందుకంటే మీరు అన్ని మనసునే ముడిపెడుతున్నారు కదా ప్రతిదానికి. నా మనసులో ఎప్పటి నుంచో ఉందండి, ఎప్పటి నుంచో మీరు చెప్దాం అనుకున్నాను గురువు గారు అని. మనసు లేని గురువు గారితో మనసులో మాట చెప్తే వెళ్ళామండి. ఏం వింటాడు ఆయన కదా. పాపం మీరు చెప్పిన అన్ని వృధా అయిపోవటం లేదు. ఆచరణ కాబట్టి శరీరం ఎంత శుభ్రం చేసినా, ఎంత అంటే ఎన్ని సువాసన భరితాల సోపులతో రుద్దిన, సెంట్లు కొట్టినా, ఏమిటి సెంటు కొట్టే మళ్ళీ చెమట పట్టదా? శరీర లక్షణమే అంత. అది అంతసేపు ఎంతసేపు శుభ్రంగా ఉండదు, అది మళ్ళీ కప్పు కొడుతూనే ఉంటుంది. నువ్వు సెంట్లు కొట్టినా, ఎన్ని చేసినా, ఓ అరగంట సేపు సెంట్ టబ్బులో కూర్చుని లేచి వచ్చినా ఎంతసేపు ఉంటుందండి ఆ స్మెల్? పవర్ఫుల్ సెంట్ కొట్టినా ఎంతసేపు ఉంటుందండి? ఎందుకంటే నశించే దేహం ఇది, పరిణామాలు పొందుతుంది, మార్పులు ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో ప్రతిదీ అంతే, అన్ని మార్పులు చెందేవే. మీరు ఎన్ని చేసినా అంతే. కానీ వాటి గురించి ఎందుకంటే బుర్రలు పాడు చేసుకోవటం అక్కర్లేదు. వాటి గురించి అనవసరమైన శ్రమలు పడక్కర్లేదు. ఎస్, దైనందిన ఎలా ఉంటుందో అలాగా చేసుకోండి, హాయిగా ఉండండి. చెమట పట్టింది మరోసారి స్నానం చేయండి, నష్టం ఏంటి? దేహం గురించిన తాపత్రయం అక్కర్లేదు. ఎందుకంటే అది మీరు ఎలా చేసినా, ఇప్పుడు 70 ఏళ్ళు వస్తే చర్మం ముడతలు పడకుండా ఉంటుందా? ముడతలు కప్పడానికి మేకప్ వేసుకుంటారు సినిమా వాళ్ళందరూ. వాళ్ళని మేకప్ తీసేస్తే మీరు చూడలేరు, ఒక్క అభిమానం ఉండదు వాడికి. ఏదో అలా ఎగబడుతూ ఉంటారా, ఆహా ఓహో అని. వాడు డబ్బు కోసం చేస్తున్నాడు అన్న సంగతి వీడు గ్రహింపుకు తీసుకోడు. వీడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, వాడు కోట్లు తీసుకుంటాడు, వీడు కోట్లు ఖర్చు పెడతాడు అందరి దగ్గర. అంటే చెప్తా వాళ్ళ ఇది అంతే. ఎస్, అభిమానం ఉండవచ్చు, మంచిగా యాక్ట్ చేస్తాడు అన్న అభిమానం ఉండవచ్చు, లేదు. దానికి జీవితాలను నాశనం చేసుకునేంత ఇది ఉండక్కర్లేదు. ఆ జీవితాన్ని నాశనం చేసుకునేంత వెర్రి పరమాత్మ మీద ఉంటే వాడు భగవాన్ అవుతాడు. అది వాడికి అర్థం కాదు. కాబట్టి నశించే ఈ దేహం పట్లైనా సరే, దేని పట్ల ఉన్న వ్యామోహము ఏమి ఉపయోగం లేనిది, ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి కేవల శరీరంతో, అంటే నేను పొద్దున ఒక గంట కూర్చుంటున్నానండి, మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను చేస్తూనే ఉన్నానండి, ఇవన్నీ అనవసరమైన మాటలు. సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేయగా అంటే, పొద్దున్న సాయంత్రం కాసేపు టైం దొరికినప్పుడు అంటే ఏం చెప్తాను? పొందవలసిన దాని యందు పట్టుదల లేకపోతే ఎలా పొందుతారండి? పొందలేము. ఇప్పుడు ఒక సినిమాకో, ఒక షాపింగ్కో, దేనికో వెళ్ళాలి అంటే అన్ని పనులు మానేసో ఏదో చేసో వెళ్ళిపోవటం లేదు టైంకి. ఇంట్లో టీవీలో చూసినా కూడా అన్ని పనులు మానేసి కూర్చోరండి, తర్వాత చూసానులే అని. అసలు సినిమా ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా చూడొచ్చు. ఇంట్లో ఇప్పుడు అన్ని బాగా వచ్చేసాయి కదా, ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు, పాజ్ చేయొచ్చు, వాటిని రీప్లే చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా చేసే అవకాశం ఉన్నా సరే ముందు పనులన్నీ మానేస్తారు. అంటే బాహ్య ప్రపంచంలో వాటి కోసము ఎన్నిటినో మానేస్తారు, ఎన్నో చేస్తారు, ఏం సందేహం లేదు. అంటే ఎప్పుడు ఫంక్షన్ల గురించి చెప్తే బాగుంటదని. ఫంక్షన్లకు వెళ్ళాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆఫీస్ లో అబద్ధాలు చెప్పనండి, బామ్మ చనిపోతుంది, ఒంట్లో బాధ, కడుపు నొప్పి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇవాళ రాలేను, వర్షం పడింది, అన్ని అనుభవంతో చెప్పేది. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక రోజు వర్షం పడితే బాగా పడుతుంది కదా అని వెళ్ళలేదు. నేను అనుకున్నా చాలా మంది మానేసి ఉంటారు అనుకున్నాను. మర్నాడు ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళు అడిగారు నన్ను, ఎందుకు రాలేదంటే, అదేంటి వర్షం పడింది కదా అంటే నవ్వారు. ఎందుకు నవ్వుతున్నానంటే, అందరం వచ్చా, నువ్వు ఒకదానివే రాలేదని. నాకు ఇప్పటికీ అది అలా గుర్తుండిపోయింది అనమాట. ఇదేంటి అందరూ వచ్చారు, ఇంత వర్షం పడింది కదా అంటే, గొడుగు లేదా నీకు అన్నాడు.
సరే మనం అంటే ఎళ్ళబుద్ధి కాలేదనుకోండి ఏదో రీజన్ చెప్తాము, అంతే. అబద్ధమేం చెప్పలేదు. అది నిజమే, వర్షం పడింది, పోనీ వర్షం తగ్గాకన్నా బయలుదేరాలి కదా. ఏమవుతుంది ఇవన్నీ. ఇప్పుడు పిల్లలు ఏదైనా చెప్తే కాకమ్మ కథ చెప్పక పద అనుకోండి, కడుపు నొప్పి వెళ్ళం స్కూల్ కంటే, పద అయితే డాక్టర్ దగ్గరికి అని బెదిరిస్తారు. చూసారా, అద్వైతంలో మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎవరు లేరు. నాడు కూర్చొని చేయి, రోజు మొత్తం చేయి, మాట్లాడకుండా కదిలేవంటూ లేదని అన్నారండి ఎవరన్నా? లేదు. ఒట్టిగా హెచ్చరిక ఏం చేశారు, ఒరే దేహం నశిస్తుందిరా, ఎన్నో దేహాలు ఈ క్షణం చూసింది మరుక్షణంలో ఉండట్లేదు, కొన్ని దేహాలు అచేతనం అవుతున్నాయి అన్నది అదొక్కటే చెప్పారు, వాస్తవాన్నే చెప్పారు. ఇక్కడ బెదిరించారు, పద డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అన్నారు. ఏ డాక్టర్ ఉంటాడంటే అద్వైతానికి? ఏ డాక్టర్ లేదు. ఎందుకంటే ఇది ఇష్టంగా ఎవడిని వాడు ఉద్ధరించుకునేది, వాడికి వాడే నిర్ణయించుకోవాలి, వాడికి వాడే పెట్టుకోవాలి నియమాలు నిష్టలు. అంతే, పూర్తిగా సహాయకారిగా ఏవో కొన్ని మాటలు చెప్తాడు గురువు. ఎన్ని చెప్పినా సరే అన్ని హృదయంలో బదిలంగా దాచుకున్నానంటే అన్ని గుర్తున్నాయండి మీరు చెప్పినవన్నీ. ఏది మర్చిపోలేదు, అన్ని తెలుసు. గురువు చెప్పిన ప్రతిదానికి సమాధానం ఉంది. మీరు సమాధానం అంటారు, నేను సమర్థించాను. అది సమర్థింపు అనేది మీరు అంగీకరించాల్సిందే, కానీ అంగీకరించారు సమాధానం అంటారు. కాబట్టి ఎట్ ది ఎండ్ ఏం జరుగుతుంది? ఇలా రకరకాలు. అంటే స్థిరమైన బుద్ధి మీ అంతటి మీకు కలగాలి తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు. చేస్తారండి ఎవరైనా. గురువు మీరు ఆచరణలో పెడుతుంటే దానికి కలిగే మీరు తీసుకోలేని విఘ్నాలు గురువు తీస్తాడు. మీరు చెప్పినవి విని దానికి ఒక పరిష్కారం చూపించి మీరు సాధనలో ముందుకు వెళ్లే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇవన్నీ గురువు చేయగలుగుతారు. అసలు మీరు సాధన చేయకపోతే గురువు ఏం చేస్తాడండి? చేస్తున్నాను గురువు గారు చేస్తున్నాను, వాడు అంటాడు గంట నుంచి పుస్తకం పట్టుకొని చదువుతున్నానమ్మ రావట్లేదు, చదువుతున్నానమ్మ కానీ రావట్లేదు అంటాడు. కదమ్మా సరిగ్గా చదివితే రాదా ఈ పాటికి వచ్చేది, నడు తీ చదువు అంటారు. చూసారా, సేమ్ డైలాగ్. నేను అనక్కర్లా, మీకు మీరు అనుకోండి చాలు. మనసు పెట్టి చదివితే రాదారా అంత చిన్నది అని మీరు పిల్లల్ని తిట్టలేదేంటి? తిట్టకుండా వాళ్ళు ఎందుకు పెరుగుతారండి? అంటే మనసు పెట్టలేదు కాబట్టి సిద్ధి పొందారు, స్థిరత్వం. సింపుల్. ఎప్పుడైనా అంతే, మనసు పెడితే ఎంతటి ప్రశ్నకైనా సమాధానం వచ్చేస్తుంది. మనసు పెడితే ఏదైనా నేర్చుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి లేని మనసుకి ముడిపెట్టారు. కాబట్టి అది ఎవరిష్టం వాళ్ళది. ఉద్ధరించబడాలి, స్థిరత్వం అంటే ఆ బ్రహ్మానందాన్ని ఈ క్షణం నుంచే నేను పొందాలి అన్న దృఢ సంకల్పం చేసుకునే వాళ్ళు కదండి. అంటే ఒక పని చేశాము అంటే అది పరమాత్మకో గురువుకో అన్నప్పుడు దానిలో పూర్ణత్వం ఉండాలి. పూర్ణంగా చేయాలి, పూర్ణత్వం ఉండాలి. వీళ్ళ సలహాలు వాళ్ళ సలహాలు ఇంకో సలహాలు ఎప్పటికీ అవదు. అందువలన ఏ మనస్సు అయితే లేదో పోనీ ఉందని అనుకున్నారుగా, మనసారా చేయండి. మనసారా అంటే ఆ మనస్సులో కేవలం పరమాత్మని స్థాపించండి. వేరేది ఏం పెట్టకండి. ఆలోచన వచ్చింది మళ్ళీ ఇది చేయండి, నామస్మరణ చేయండి. మళ్ళీ వచ్చింది మళ్ళీ నామస్మరణ చేయండి. అందుకనే సర్వకాలం చెయ్యరా, అసలు ఆపకు చేస్తూనే ఉంటే అప్పుడు ఏ ఆలోచన రాకపోతే పని ఎలా చేస్తామండి? ఇప్పుడు ఆలోచన ఇచ్చే శక్తి పరమాత్మదే. ఆ స్ఫురణ వెంటనే ఇస్తాడు నీకు, డెఫినెట్ గా అయిపోతుంది. ఆ పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అంటే ఆ అలవాటు అయ్యే వరకు కూడా మీకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు ఆలోచన చెయ్యాలని. నేను దాన్ని కాదనటం లేదు. కాబట్టి మొదట ఆఫీసులో ప్రయత్నం చేయమని చెప్పటం లేదు. ఇంట్లో ఆ సర్వకాలం అంటే మాట్లాడుతున్నా ఏదైనా పని చేస్తున్నా ఇంట్లో కూడా ఈ నామాన్ని మనసులో వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. నేను చేశా కాబట్టి అది సాధ్యమైంది కాబట్టే చెప్తున్నాను. నేను అందుకని
ఒక ప్రయత్నంగా టీవీ పెట్టుకుని మరీ నామస్మరణను అలవాటు చేస్తారు. అంటే మీరు టీవీ పెట్టుకోమని చెప్పట్లేదు, మీరు అనవసరంగా సీరియల్ చూస్తే కష్టం. అలా చేయకండి. అలా అంటే ఆ ప్రయత్నం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రయత్నం లోపల నామస్మరణ, నా శ్రద్ధ అంతా దాని మీద పెట్టేదాన్ని అప్పుడు తర్వాత ఎప్పుడైతే మీ భాషలో అలవాటు అయిపోయిందో, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నామం జరిగేది, ఏది చేస్తున్నా నామం జరిగేది. అప్పుడు ఏది లేని స్థితికి వెళ్ళడం సులభమే. ఎందుకంటే ఇప్పుడు సాధనలో మీరు దీనివల్ల దానివల్ల ఈ సందర్భం ఆ సందర్భం వాడన్నాడు వీడన్నాడు, ఆ సమయంలో జరగట్లేదండి, ఆ సమయంలో కుదరట్లేదండి, ఇవే కదా మీరు చెప్తున్నారు అన్ని కూడా రీజన్స్. కానీ మీరు ఎందుకని ప్రయత్నం చేయలేదు? ఎస్, పోనీ సమయం లేదు, సమయం ఉన్నప్పుడు ప్రయత్నం చేశారా? చేశామండి అని మామూలుగా చెప్తే కదా, నిజమైన ప్రయత్నం చేశారు. ఆలోచించుకో, శ్రద్ధగా చేశారా, ఇష్టంగా చేశారు. దీంట్లో క్లారిటీ మీకు వచ్చింది అంటే ఇక మిమ్మల్ని ఆపేవాడే లేదు. ఎందుకంటే అది అలవాటైతే మనసు అదే చేస్తూ ఉంటుంది, మానదు నామస్మరణ. అందుకని సర్వకాల సర్వ అవస్థల యందు పరమాత్మను అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే పరమాత్మ అలవాటు అయిపోతాడో అసలు ఇక మీకు అడ్డం ఏముందండి? అసలు ఏది లేదు, బ్రహ్మాండంగా అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనిత్యమైన వాటిలో ఆ మనస్సు స్పందించినప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది. వ్యవహారాల్లో అదైనప్పుడే కదండి దుఃఖం వచ్చింది. ఆ అనిత్యమైనవి అంటే వ్యవహారంలో మీరు పట్టించుకున్నప్పుడు మీకు దుఃఖం కలిగిందా? లేదు. సరలేకపోతే పోయింది, మీకేం అనిపించలేదు. ఎందుకు? అక్కడ మనసు లగ్నం అవ్వలా. అంటే మనసుతో దాన్ని చెయ్యలేదు, మీరు మనసుతో వినలేదు కాబట్టి ఆచరించలేదు, కాబట్టి మీకు అక్కడ దుఃఖం కలగదు, ఆలోచన కలగలేదు, దాన్ని అక్కడికక్కడికి వదిలేశారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే అంటే కొన్ని విషయాల్లో పెట్టలేదు, కొన్ని విషయాల్లో పెట్టారు, విషయాల్లో పెట్టగానే వచ్చేసి. కాబట్టి ఈ విషయంలో జాగరూకతతో ఉంటే స్థిరత్వం పొందకుండా ఎవరంటే ఆపుతారు. కాబట్టి సాధకులకి ఆ దృఢ నిశ్చయం ఉండాలి. దృఢ నిశ్చయం ఉండాలి అంటే ఈ సర్వకాల సర్వ అవస్థల యందు అన్న దానిని అక్షరాల అమలు జరపాలి, 100% అమలు జరపాలి. పొద్దున కాసేపు, మధ్యాహ్నం కాసేపు సమయం ఉన్నప్పుడు ఇవన్నీ కథలు కాకరకాయలు చెప్తే ఏమి లాభం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే అంటే అది అది అనిత్యమైనదే. వ్యవహారం ఎప్పుడు కూడా అనిత్య వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నారనండి, ఉద్యోగ ఏదైనా సరే. రమణ మహర్షికి లేవండి వ్యవహారాలు బోల్డ్, ఆయన వంట కూడా చేసేవాడు అన్నారు. ఆయన ఎన్నో ఉన్నారు, ఎంతో మంది సందర్శకులు వచ్చేవారు. అందుకని ఆయన మొదట స్థిరత్వం పొందే వరకు రాళ్ళేసి కొట్టినా పురుగులు కొట్టినా మిమ్మల్ని అలా ఏమన్నా చెప్పారు ఏంటంటే గుహలో కూర్చోండి చీమలు దోమలు కుట్టించుకోండి, హాయిగా చెమట పోస్తే ఎంట వస్తే ఏసీ వేసుకున్నారు, ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే, ఆయన లాగా కూర్చోండి అని. అక్కడ తపస్సు చేయండి, ఇక్కడ తపస్సు చేయండి, అలా ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదు. ఇష్టం లేకుండా ఎక్కడ కూర్చుంటే మటుకు ఏంటి వస్తుందండి, మెసులుతూనే ఉంటారండి ఇష్టం లేకపోతే ప్రవచనం చెప్తున్నప్పుడు కదులుతూనే ఉంటారు. తెలిసిపోతుంది కదా మీరు కదిలారు అంటే, ఆలోచిస్తున్నారు అన్నా కూడా అదే అర్థం అండి. శ్రద్ధగా వినేవాళ్ళైతే కదులుతారా? కదలరు, మెదలరు, టైం చూడరు, సెల్ చూడరు, దిక్కులు చూడరు. ఎన్ని గోలలండి అసలు.
పక్కవాడితో అసలు వాడికి గొడవే లేదు. అసలు పక్కనే ప్రపంచం ఏమైపోయినా వీడి దృష్టి అంటే కళ్ళు చెవులు సమస్తము ఆ యొక్క బోధ దగ్గరే ఉంది. అలాంటి వాడికి స్థిరత్వం కూడా తొందరగా లభిస్తుంది. ఎందుకంటే వాడు అంత మనసా వాచా కర్మణ విన్నాడు కాబట్టి ఆచరణ వాడికి అత్యంత సులభం అయిపోతుంది. ఇంకా వాడికి ఏ దృష్టి ఉండదు, ఏ దృష్టి ఉండదు, తిండి తినాలని ఇంకోటని ఏది ఉండదు. ఎప్పుడైతే ఏ దృష్టి ఉండదో పరమాత్మ దృష్టి వాడి మీదే ఉంటుంది. వాడి యొక్క యోగక్షేమాలు ఆయన చూస్తారు. ఎందుకంటే వాడు తన సమస్త దృష్టిని ఆయన మీదే పెట్టాడు. వాడికి ఇంకో ధ్యాస లేకుండా పోయింది. ఎలాగైతే అతను ఎవరో ఆ పరమాత్మ యొక్క గానంలో మైమరిచిపోయి పిల్లవాడు తొక్కేస్తాడు కదా, చనిపోతాడు. భార్య వచ్చి చూసే వరకు కూడా, అంటే భార్య వచ్చి పిల్లాడేడి అది ఇది అనే వరకు అతను బాహ్య స్మృతిలోకి రాలే, పరమాత్మ సన్నిధిలోనే ఉన్నాడు. ఆ పరమాత్మ సన్నిధిలోనే ఉన్నాడు కాబట్టే పిల్లాడిని బతికించాడు పరమేశ్వరుడు. అదేమి మిరాకిలో చమత్కారమో కాదు. ఎక్కడైతే నీ మనసు పరమాత్మ యందు లగ్నమైందో నీ యొక్క యోగక్షేమం, అప్పుడు వచ్చి ఇదేమిటి ఇదంతా రక్తంగా ఉంది పిల్లవాడు ఏడి అని అక్కడేమనలే, పిలవగానే వాడు పక్క నుంచి వచ్చేసాడు. ఏమిటి నాన్న. ఇలా మనకి ఎన్నో దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రహించవలసినది వాడు తన మనస్సు పరమాత్మ యందు లగ్నం చెయ్యటం వల్ల వాడు తిరిగి బతికాడు అని. అది గ్రహింపుకు వచ్చిన వాడికి, అంటే అసలైన సూక్ష్మం గ్రహించిన వాడు పరమాత్మ యందు పెడతాడు. ఒకడు శివభక్తుడు శివలోకంకి వెళ్ళాడు. అక్కడ ఒక అవ్వ విసురాయి విసురుతూ అలాగే వచ్చేసింది. వాడు అన్నాడు ఇదేంటవ్వా, దేవుడు నేను ఎక్కడున్నాను అంటే ఆవిడ ఆ విసురుతూ ఏదో పరమాత్మ సన్నిధిలో ఉండిపోయింది. ఆవిడకి బాహ్య ప్రపంచం లేదు, ఆవిడ ఆయుష్ అయిపోయింది. ఎలా ఉన్నామని ఆవిడ పడుకొని చూస్తున్నట్ట శివుడు. అంటే అర్థమైంది, మనసా వాచా కర్మణ మీరు అందులో లైవ్ అవుతారు. కాబట్టి మీ దృష్టి పరమాత్మ అందుంటే మీ యొక్క యోగక్షేమాన్ని ఆయన చూస్తానన్నాడు. యోగక్షేమం వహామి అన్నమాట. మీరు అలా ఉంచాలి. కానీ మీరు అయ్యే బాబాయ్ నాలాగరో నా సరే ఏవేవో దృష్టిలు పెట్టుకున్నారు. ఎన్నో దృష్టిలు ఉన్నాయి, ఏది లేదంటూనే ఎన్నో దృష్టి పెట్టుకున్నారు. నిజంగా చెప్పండి, మీకు ఏ దృష్టి లేకపోతే ఎందుకు స్థిరత్వం రాలేదు ఆలోచించుకో. ప్రశ్న గట్టిగా వేసుకోవాలి. ఏ దృష్టి లేకపోతే ఎందుకు నేను ఇంకా స్థిరత్వం పొందలేదు అంటే ఇంకా నాలో ఏవో దృష్టిలు ఉన్నాయి. ఏమిటవి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరు సమాధానం చెప్పుకోండి నిష్పక్షపాతంగా, నిష్కర్షగా. అప్పుడు అసలు ఇంకేమిటండి దిగులు? ఏది లేదండి, దేని గురించి పట్టించుకోవడం లేదండి, అన్ని రొటీన్ గా జరిగిపోతున్నాయి. ఆ రొటీన్ మిమ్మల్ని అలవాటు చొప్పున జరిగిపోతుంది. కాబట్టి సాధన కూడా అలవాటు చొప్పున అయిపోతుంది. సాధన ఎప్పుడు అలవాటు చొప్పున చేయకూడదు. సాధన ఎప్పుడు మనసా వాచా కర్మణనే ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనస్సు అంటే ఇష్టపూర్వకంగా అనండి ఏదైనా సరే చేసినప్పుడే అది పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. బాహ్యంలోని నశించేవి వాటిలో మీకు పూర్ణత్వం వచ్చినా ఏదొచ్చినా, ఓ సర్టిఫికెట్ వచ్చిందండి, ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఫోటో దిగారు, ఎన్నాళ్ళు చూసుకుంటారు? అప్పుడు అక్కడ ఒక చోట అంటే గమ్మత్తు ఎలా ఉంటాయంటే,
సరే ఏదో 108 హనుమాన్ చాలీసాలు చదవాలి ఏదో అని అలా కబురు చేసి సరే పోనీ మనకు కుదురుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఓలేండి కొన్ని సంవత్సరాలు జరిగింది. సరే వెళ్ళాము చదివాం. ఏమంటే మీరు చదివినట్టుగా ఒక సర్టిఫికెట్ ఇస్తారన్నారు. నేను సర్టిఫికెట్ దేనికి అంటే అయ్యో మీరు ఇక్కడికి వచ్చి చదివారు కాబట్టి సర్టిఫికెట్ ఎగబడుతున్నారు జనాలు దానికి. దేనికండి నాకు అదే విచిత్రం. పరమాత్మ కోసం చదివి నీ అంతటి నువ్వు వచ్చావు ఇష్టంగా చదివావు మళ్ళీ సర్టిఫికెట్ ఎందుకండి? ఎవరికి చూపించుకోవాలి? నేను 108 సార్లు చదివాను అని నేను తీసుకోలేదు. సరే నాతో వచ్చిన వాళ్ళు కాదు నేను మీరు తీసుకొని నాకు అక్కర్లేదు అంటే నాకు నవ్వొచ్చింది. దేనికి? నువ్వు పరమాత్మది చేసావు, గొప్ప కోసం చెప్పటం లేదు. అంటే ఆ గుర్తింపు కోసం ప్రయత్నం చేసినప్పుడు నువ్వు చదివినంత వృధా అయిపోలేదు. అంటే నువ్వు చదివిన పుణ్య సర్టిఫికేట్ కి చెల్లుబాటు చేసేసారు. పరమాత్మ కూడా అంతే చేస్తాడు మరి. ఎందుకంటే నువ్వు దానికోసం తాపత్రయపడ్డావు. కొంతమంది అయితే సర్టిఫికెట్లు ఇస్తారని మాకు ముందే తెలుసండి అందుకే వచ్చామని. ఏం చేస్తారండి దాంతో? అంటే అదో ఆనందం, గుర్తింపు. అంటే మేము చదివాము ఫలానా గుడికి వెళ్ళి అన్న గుర్తింపు కోసం. ఏమిటండి గుర్తింపు? పరమాత్మ గుర్తించాలా ఇవి గుర్తించాలా? అంటే మీ తాపత్రయం పరమాత్మ మీద ఉన్నప్పుడు వీటి మీద ఏమీ జరగదు. గుడికి డొనేషన్ ఇచ్చి నేను ఇచ్చాను కూడా అంటే అది ఫ్యాన్ మీద ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ తిరపద్దు, మెట్ల మీద రాసేసి మెట్లు ఎక్కద్దంటే నేను డొనేషన్ ఇచ్చా కాబట్టి నా కొబ్బరి చిప్ప కూడా ఎక్కువ నేను చెప్పింది చెయ్యాలి నువ్వు అంటే నువ్వు ఎవరికి ఇచ్చావు? నీ యొక్క అంటే నువ్వు ఇచ్చిన పుణ్యం కాస్త వీటితో పోయింది, గుర్తుపెట్టుకోండి. సరే బాహ్యంలో అన్ని ఇలాగే ఉంటాయి. ఇచ్చావు, నువ్వు ఇవ్వాలనుకున్నావు ఇచ్చావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆశించి ఇచ్చావు అన్నమాట. ఆశించి ఇచ్చిన తర్వాత ఫలితం ఎందుకు వస్తుందండి? మీకు పుణ్యం ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఎప్పుడైతే ఇష్టంగా, అది కూడా ఇష్టంగానే ఇచ్చారు, ఆశించి ఇవ్వకపోతే డిమాండ్ చేస్తారు, గొడవ చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటాయి బాహ్య. కాబట్టి సాధన చేస్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించుకోకూడదు. దాని యందు మనస్సు లగ్నం కారాలి. మనసు లేనప్పుడు ఆనందిస్తారండి, మనస్సు ఉన్నప్పుడు ఆనందించడం కష్టం. అది మీకు కూడా అనుభవం. అందుకనే ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, అది వ్యక్తుల మీద అయినా వస్తువుల మీద అయినా. ఎందుకంటే మనసు మారింది, మనసు మారంగానే ఇష్టం మారింది. చెప్పుకోలేదు ఐ లవ్ యూ కాస్త ఐ హేట్ యూ. నేను గొడవ లేదు అందులో, జరిగేదే. అది వస్తువుల పట్లైనా దేని పట్లైనా అంతే కదా. రకరకాలు అన్ని ఇష్టాలు ఏదైనా అంతే. అందువలన ఇక్కడ కేవలము మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంతే. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి అంటే ఏం చేయాలో కూడా తెలిసింది. మళ్ళీ చెప్పక్కర్లే కదా, ఎన్నిసార్లు అండి బోధ పాపం. ఎన్నిసార్లు యూట్యూబ్ చూసినా చేస్తే కదండి ఎక్స్పీరియన్స్, అసలైన స్కిల్ ఏదో వస్తుంది. కేవలము యూట్యూబ్ చూసినంత మాత్రాన పండితులు అయిపోతారా? అంటే అది దేంట్లో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే. ఎలా అవుతారండి పండితులు? అవలేదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే దాంట్లో మీకు ప్రావీణ్యత వస్తుంది. కానీ చూడండి ఈ పేపర్లలో యూట్యూబ్లో చూసి ఆ లక్షణాలు నాకు కూడా ఉన్నాయి, అయ్యో నాకు రోగం వచ్చింది అని అవసరం లేని వాటిల్లో మటుకు మనసు పెట్టేస్తారు. ఏమండి నాకు కూడా అలాగే ఉంది, వాళ్ళు ఏదో చెప్పారండి వచ్చినట్టేనా? ఎందుకండి అవి వినటం ఎందుకు? తీరిగ్గా కూర్చుని చదవటం ఎందుకు?
అదేదో ఉంటుంది ఆ పేపర్లలో ఆరోగ్యం చదివితే ఆ లక్షణాలు నిజంగా మనకు ఉన్నాయనిపిస్తుంది. వాళ్ళు ఏదో చెప్తారు, నిన్ను ఎవడండి వినమన్నది. అది చక్కగా నచ్చిన వినండి. ఏవి ఇప్పుడు చూడండి, ఆవకాయ తినచ్చు అన్నాడు, అలాంటివి వినండి. మనసుకు ఆనందంగా ఉంటుంది, ఉత్సాహం వస్తుంది. వాడు తినమన్నాడు కదా అని ఎన్ని రోజులు తింటాడని తినేవాళ్ళు కొన్ని రోజులు తింటారు. అలాంటివి వినండి, నచ్చిన వినండి. అనవసరంగా అనుమానం వచ్చేది వింటాం ఎందుకండి. హాయిగా అలా వినండి. మామిడి పండు తినచ్చు షుగర్ ఉన్నా అన్నాడు, అవి వినండి. ఫార్వర్డ్ చేయండి అందరికి. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అంటే ఏవి నీకు ఉత్సాహాన్ని ఇస్తాయి అవి చెయ్యి. అవతల వాడు ఏదనుకుంటే మనకేంటంట, మనం ఉత్సాహంగా కదా ఉండాల్సి. అవునమ్మా. అనవసరంగా విని ఈ లక్షణాలు లేకుండా నాకు రోగం వచ్చింది మోటం అనుకోవటం ఎందుకండి. అవన్నీ వినక్కర్లా, వచ్చేది ఎలాగో వస్తుంది, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా అనుకోవడం ఎందుకండి. ఉందో నాకుందో అని అంటం ఎందుకు అసలు. అందుకని అనవసరమైన వినకండి, చక్కగా సరదాగా జోక్స్ ఉన్న వినండి. లేకపోతే చెప్తా కదా ఇలాంటివి వినండి. మనకి ఏది పాజిటివ్ అది వినండి. నేనైతే అవే వింటా. చెప్పా కదా ఆయన ఎవరో చెప్పిందని. ఏమి తిన్న ఒకటి గడ్డి కాదని తిని 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేయడం ఎందుకు, అన్ని తిని 60 ఏళ్ళకి పోతే దేశానికి వచ్చే నష్టం ఏంటి అని. మొన్న ఒక రీల్ సరదాగా, అంటే ఒక అమ్మాయిని ఒక ఆవిడ అడిగింది, 30 ఏళ్ళు వచ్చాయి ఏమిటి ఇంకా పెళ్లి చేసుకోవా అని. ఆ అమ్మాయి అంటే 60 ఏళ్ళు వచ్చాయి ఇంకా మీరు చచ్చిపోలేదే అని. తప్పే. అవును మరి అమ్మాయి కోపం రాలే, ఈవిడికి ఎందుకు, ఏమ్మా ఇంకా పెళ్లి చేసుకోవా అని అడిగి. ఆవిడ 60 ఏళ్ళు వచ్చాయి ఇంకా మీరు పోలేదే అని. అలాగా ఉన్నా పిల్లల మనసుల్లో అదే ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేని ప్రశ్న అడిగితే అంతే కదండి. అందుకని ఎందుకు చెప్పండి మనకు అవసరం లేని విషయాలు, ఇట్లా రకరకాల. అందుకని చక్కగా సరదాగా ఉండండి, ఆనందంగా ఉండండి. జీవితం ఆనందం కోసం అని చెప్పి మీ ఆనందం కోసం నగలు చేయించుకున్నారు, బట్టలు కొనుక్కున్నారు, అన్ని బీరువాల్లో దాచేస్తారు. ఎల్లామండి. ఏం ఆనందం వచ్చింది, నాకుంది అంటే చెప్తున్నాను. ఆనందాన్ని దాచుకుంటున్నారు, అనుభవించడానికి కదండి. ఆనందం అంటే అనుభవించేది ఆనందం. కాబట్టి హాయిగా పాజిటివ్ గా ఉండండి. స్థిర బుద్ధిని ఎలా పెంచుకోవచ్చో ఆ మార్గంలో ప్రయాణించండి. అదే తపన పడండి. ఆ స్థిర బుద్ధే బ్రహ్మత్వము. అది స్థిర బుద్ధి అంటే నేను బాహ్య విషయాల పట్ల స్థిర బుద్ధి చెప్పటం లేదు, పరమాత్మ ఎంత స్థిర బుద్ధిని. అందుకని హాయిగా సాధన ఎందే తత్పరులై ఉండండి. సాధన వల్ల మీరు ఏవి పనులు మానేయడం లేదు, మనసు అక్కడ పెట్టకండి అంతే. అవి సహజంగా జరిగిపోయే పనులు జరుగుతూ ఉంటాయి. అనవసరమైన చిన్న చిన్న విషయాల గురించి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇలాంటివన్నీ ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా మానేయగలుగుతారో, నిశ్చయంగా మానేస్తారో, అప్పుడే మనసు స్థిరంగా ఉంటుంది. అంటే బాహ్య వ్యవహారాల్లో మీకు మీరు నిమగ్నమయ్యి, అది ఉద్యోగమైనా ఇంటి వ్యవహారమైనా ఒక సమస్య అయినా సరే, దానివల్ల నా మనసు పరమాత్మ యందు లగ్నం అవ్వటం లేదు అనటం అనేది సరైనది ఏమాత్రం కాదు. అన్నిటినీ పరిష్కరించే సమర్థవంతమైన వాడిని పట్టుకుని సమస్యలు పరిష్కరింపజేసుకోవాలి కానీ, ఆ సమస్యల వల్ల నేను నీ దగ్గర ఉండట్లేదు స్వామి అంటే, చెప్పా కదా వాన పడితే ఆఫీసులు మానేసినట్టు, అలా ఉండదు. కాబట్టి ఈ బాహ్య విషయాలు అనేది మనస్సులోనికి వెళ్ళనివ్వరాదు. సాధ్యమైనంత వరకు కాదు, అసలే వెళ్ళనివ్వదు. తలుపు వేసేయాలంతే. అక్కడ కేవలం పరమాత్మకే ప్లేస్ అని మీరు నిశ్చయించి ఆ మనసుకు చెప్పాలి. అంతే తప్ప విషయాల వల్ల నేను అంటే అది కేవలం మీ సమర్థతని మీరు తక్కువ అంచనా వేసుకోవడం. మీకు సమర్థత ఉన్నది, ఆ విధంగా మీ మనస్సును మీరు కంట్రోల్ చేసుకునే సమర్థత మీకుంది, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఇక్కడ సర్వకాలాల యందు కూడా ఎటువంటి పరిస్థితుల అయినా సరే
ఆ యొక్క పరబ్రహ్మం యందు మనస్సుని లగ్నం చేయడం అనేది అత్యంత సులభమైనది. అది మీ చేతుల్లో ఉంది. మీకు సమర్థత ఉంది అన్నది మీరు అంగీకరించిన విషయం. ఇందులో మీరు అంగీకరించకపోవడానికి ఏమీ లేదు, మీకు కూడా తెలుసు. మీరు అది అంగీకరించారు. అవునమ్మా, అది మేము చేసుకోగలము, చేసుకోగలుగుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహమే లేదు. కేవలం కాలయాపన, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. కేవలం కాలయాపన మాత్రమే జరుగుతుంది. సమర్థతకి ఏమాత్రము లోటు లేదు. సర్వ సమర్థులు. అసమర్థులు అంటే ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. అవునమ్మా మేము సమర్థులమే అంటారు అంటారు. సమర్థులమే అమ్మా, అందులో ఏమి సందేహం లేదు. ఎన్నో అనవసరమైన విషయాలలో నశించే విషయాలు ఏదైనా సరే, బాహ్య వ్యవహారాల్లో ఎన్నిట్లోనూ సమర్థత లేకపోయినా సమర్థతని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అర్జునుడిలాగా ప్రగల్భాలు పలికారు. ఎంతసేపు అండి చిటికలో పని. ఇలా మీరు చెయ్యందే లేదు. ఇక్కడ మీ సమర్థతని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. నలుగురు గుర్తించాలని కూడా తాపత్రయపడ్డారు. అందులో సందేహం ఏముందా? లేదు. సమర్థతని నలుగురు గుర్తించాలని ఎంతో తపన పడ్డారు. ఏమి డౌట్ లేదు. అసలు డౌట్ కి ఆస్కారం కూడా లేదు అక్కడ. ఇక్కడ మీ సమర్థతని ఆ పరబ్రహ్మ గుర్తించి మీకు గిఫ్ట్ కూడా ఇస్తాడు. బాహ్యాలు ఎవడంటే మీకు గిఫ్ట్ ఇచ్చేది? ఇస్తాడు. చేశారు చాలా అంటే ఏం గిఫ్ట్ వస్తుందండి? అయితే ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ పెన్సిల్ ఇస్తాడు. ఏదో యూనివర్సిటీ వస్తుంటే వాడు గోల్డ్ మెడల్ ఇస్తాడు, కానీ ఆ మెడల్ అమ్ముకోవడానికి పనికి రాదనుకుంటా కదా. అది ఒట్టిగా షో పీసే. అంటే బాహ్యంలోది దానివల్ల, అంటే గిఫ్ట్ వల్ల మీరే పెద్ద ప్రయోజనం పొందరు. ఆ పేపర్ లో వేస్తాడు, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారండి మిమ్మల్ని ఎవరైనా? అంతే, కొన్ని చూసి గుర్తుపెట్టుకుంటారా? ఏం గుర్తుపెట్టుకోరు. మీరు తెలంగాణలో గోల్డ్ మెడల్ సాధించారు, నార్త్ ఇండియాకి వెళ్ళారు, ఎవరు గుర్తుపెట్టుకున్నాడండి? ఇలా ఎన్నో ఉన్నాయి. గుర్తు పెట్టుకొని ఇచ్చేసే వాళ్ళు ఎవరండి? వాళ్ళ గురించి ఎన్నిసార్లునో చెప్పుకున్నాం. రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ బాహ్య వ్యవహారాలు కానీ బాహ్యం అంతా కూడా ఇంతే. అది ఏదైనా అంతే. ఎవరు కష్టమైనా, ఎవరు కష్టపడిందైనా కొన్నాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత ఇలా రకరకాల దీంట్లో శాశ్వతమైన ఆనందం కానీ, శాశ్వతమైన గుర్తింపు కానీ, అంటే శాశ్వతమైనది ఏది లభించదు. మీ యొక్క ఆ సమర్థత వల్ల మీరు కూడా శాశ్వతమైనది ఏది పొందలేరు. ఆ సమర్థతకి మీరు కూడా ఎక్కువసేపు సంతోషించగలరా? ఏమి సంతోషించలేరు. ఆహా ఫస్ట్ వచ్చానని ఎంత కష్టపడ్డాను, ఎన్ని నిద్రలేని రాత్రులు, తిండి కూడా తినలేదు, ఇక వాడు మొదలెడతారు. సరే, బాహ్యంలో ఎప్పుడైనా సరే నెగటివ్ ని చెప్పుకున్నంత తేలిగ్గా పాజిటివ్ చెప్పుకోరు. అది సెల్ఫ్ అయినా సరే, ఏదైనా సరే. కానీ ఆ పరబ్రహ్మ యందు గనక మీ సమర్థతను మీరు గనక నిరూపిస్తే, ఆ సమర్థతను ఆయనకు చూపిస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఆ సమర్థత మీరు ఎప్పుడైతే చేస్తారో ఆయన మీకు తనంత, అంటే శాశ్వతమైన గుర్తింపునిచ్చాడు. ఇక మీరు అన్ని బ్రహ్మాండమైనవే పొందుతారు తప్ప ఇక మీకు గొడవ లేదు. అది నశిస్తుందన్న భయం లేదు. డబ్బు సంపాదించాలనుకోండి, కోటి రూపాయలు ఖర్చు అయిపోతాయన్న భయం ఉంటుంది కదా. ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటుంది? అది ఖర్చు అవ్వకపోయినా మీ ఆయుష్ ఖర్చు.
ట్యాక్సులు కట్టాలి కదండి బ్యాంక్ లో వేస్తే. ఇంట్లో పెట్టుకుంటే దొంగలు వస్తారు మన భయం. తెలిసాక రాకుండా ఎందుకుంటాడండి దొంగ? ఎంత బందోబస్తు చేస్తే మటుకు ఇలా ఎన్నో ఏవో రకాలు. కానీ ఆ పరబ్రహ్మం ఇచ్చే గిఫ్ట్ ఎవ్వరు కొట్టేయలేరు. ఆ గిఫ్ట్ వల్ల మీరు ఎప్పుడు పరమానందాన్ని పొందుతారు. ఆ బాహ్యంలో కూడా అంటే వన్స్ పరబ్రహ్మం దగ్గర మీరు గిఫ్ట్ పొందాక, అంటే ఆ స్థిరత్వం అనే గిఫ్ట్, బ్రహ్మానందం అనే గిఫ్ట్ పొందాక బాహ్య వ్యవహారాల్లో కూడా ఆనందంగానే, బాహ్యం కూడా బ్రహ్మాండంగానే ఉంది. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఏమాత్రం సందేహం లేకుండా. అంటే వివేకం విచక్షణ యూజ్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క సమర్థతని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. ఎక్కడో యూజ్ చేస్తే ఏం లాభం అండి, వేస్ట్ అయిపోవటంలా సమర్థత అంతా. గుర్తించే వాళ్ళ దగ్గర అలా ఎప్పుడైతే ఆ సమర్థతని అతను ఆచరణలో పెడతాడో, అంటే సర్వత్రా ఆ పరబ్రహ్మం చూడటం, అందరి యందు ఆ పరమాత్మని దర్శించటం. అంటే దైనందిన జీవితం అని చెప్పుకున్నాం కాబట్టి ఆ దైనందిన జీవితంలో వాడు ఎప్పుడు పరమానందంగానే ఉంటాడు. అప్పుడు మనస వాచ కర్మణ వాడి పనులన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, ఏం సందేహం లేదు. వాడివన్నీ కూడా ఎప్పుడు కూడా పరమానందాన్ని ఇచ్చేవే ఉంటాయి. అంటే వాడికి కర్తృత్వ బుద్ధి ఉండదు, ఏ బుద్ధి ఉండదు. కర్తృత్వ బుద్ధి లేదు కాబట్టి బాధలేదు. ఎందుకంటే స్థిరత్వం సంపాదించేశాడు. స్థిరత్వం పొందేశాక ఇంకా కర్తృత్వము ఇవన్నీ ఎక్కడున్నాయండి? లేవు కాబట్టి వాడు ఆనందమే, పరమానందమే. కాబట్టి అంతటా వాడికి పరబ్రహ్మమే గోచరిస్తాడు. అంటే వస్తువుల్లో, మనుషుల్లో, జీవరాశులన్నిటిలో కూడా వ్యవహారం కూడా పరబ్రహ్మంగానే వాడికి గోచరిస్తుంది. కాబట్టి ఏ వ్యవహారాల గురించి చింత లేదు, దేని గురించి లేదు. అన్ని ఏవి ఎలా ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంటాయి. అంటే వీడి యొక్క ప్రమేయం ఉండవచ్చు అందులో, కానీ లోపల నుంచి ఏమీ లేదు. ఆతృత లేదు, తీవ్రంగా దాని యందు ఒక దృష్టి లేదు. టెన్షన్స్ కదా మామూలు అప్పుడైతే, అలాంటివన్నీ లేదు. అన్నీ కూడా చాలా క్యాజువల్ గా మామూలుగా జరుగుతాయి అన్నమాట. ఏ దిగులు లేకుండా ఆనందంగా జరిగిపోతుంటాయి. ఎక్కడ ఏ దిగులు లేదు. పనులు చేస్తారు, వ్యవహారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఏం మానలా. రమణ మహర్షి కూడా బిల్డింగ్ అది కడతానంటే సరే అన్నారు, ప్లాన్ చూసారు, అన్ని చేశారు. వంటదా అక్కడికి వెళ్ళి ఇది చేయండి అలా చేయండి అని చెప్పారు. అందులో పెద్ద ఆయన విధముల లెటర్స్ చదివారు, వాటికి సమాధానాలు ఇచ్చారు. ఇలా ఉండండి అలా ఉండకూడదు అని చెప్పారు, అన్ని చేశారు. ఆ యొక్క కోతులు ఉడతలు అలా వస్తే వాటికి ఆహారం పెట్టారు. ఆయన ఏం వ్యవహారం మానేయలేదు. అంటే టెన్షన్ లెస్ జాబ్ అన్నమాట. మామూలుగా అయితే అంత టెన్షన్ కదండి, చెయ్యాలా వద్దా, ఇవ్వాలా వద్దా అని అసలు ప్రతిదానికి టెన్షనే. టెన్షన్ లేనిది ఎప్పుడు అసలు. కాబట్టి ఇక్కడ ఆ టెన్షన్ లేకుండా ఆనందంగా ఉంటుంది. అన్ని జరుగుతాయి, అన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏ వ్యవహారం పోతుందండి? దేహం ఉంది కాబట్టి ఉండే వ్యవహారాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అవసరమైన వ్యవహారాలు, అక్కర్లేని వ్యవహారాలు, ఇలాంటివన్నీ ఏమి ఉండవు. హాయిగా ఉంటాడు. ఏది వ్యవహారమో అదే చేస్తాడు, ఏది ముఖ్యమో అదే జరుగుతూ ఉంటుంది. దేనికి దిగులు లేదు, అన్ని ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి. ఇక దిగులు ఏముంది అసలు? ఎక్కడా కూడా ఒక చింత అనేది లేదు. కాబట్టి కర్మలు చేసేటప్పుడు, అంటే ఈ ఉద్యోగ వ్యవహారం, ఇంటి వ్యవహారము చేసేటప్పుడు కొంత వాటికి సంబంధించిన ఆలోచన రావచ్చు.
వచ్చి తీరుతుంది. కానీ అది మనసుని డిస్టర్బ్ చేయదు. మామూలు అప్పుడైతే మనసుని అది డిస్టర్బ్ చేస్తుంది కదా. డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉంటారు? మీరు డిస్టర్బ్ అవుతారు. అది చేయక్కర్లా, మీరు డిస్టర్బ్ అయిపోతారు. మీరు బ్రహ్మాండంగా డిస్టర్బ్ అవుతారు, సందేహం లేకుండా డిస్టర్బ్. అది ఇక్కడ జరగదు. పనిచేసే సమయంలో కరెక్ట్ బాస్ మాట వినాలి, మీటింగ్స్ ఇక చాలా రకాలు ఉన్నాయి. అప్పటి వరకు వాటన్నిటినీ ఆ పరబ్రహ్మం యొక్క నామస్మరణతోటి మీరు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మీరే పరబ్రహ్మం అవుతారు కాబట్టి అప్పుడు తలుచుకోవటమో ఇంకోటో అవసరమే లేదు. అక్కడ ఆ ఆలోచన వచ్చినా కూడా అది సరైన ఆలోచన అవుతుంది, అంటే టెన్షన్ లెస్ ఆలోచన అవుతుంది, దిగులు లేని ఆలోచన అవుతుంది. అప్పుడు ఆ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పడ్డది కాబట్టి దాని యందు మీకు ప్రత్యేకమైన అయ్యో నేను మర్చిపోయానే అన్న ఇప్పుడు ఉంటున్న ఈ డైలమాలో ఇవి ఏవి ఉండవు. అయ్యో నేను నామస్మరణ మర్చిపోయా ఇవన్నీ లేవు కదా. అదే సంగతి. కాబట్టి ఇంకా దిగులు ఎక్కడ ఉందండి? దిగులే లేదు. దిగులుకి అసలు చాయిస్ ఏది? అసలు అక్కడ చాయిస్ లేదు. అసలు ఎంత హాయ్ అండి, అసలు దానంత సుఖం ఇంకోటి ఉందా? లేదు. అదనమాట సంగతి. కాబట్టి మనసా వాచ కర్మణ కూడా పరమానందాన్ని పొందొచ్చు. కొంత సమయాన్ని మీరు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించి కొంత సమయాన్ని గనక ఆయన కేటాయిస్తే మనసా వాచ కర్మ ఆయనే, అంతే, ఇంకెవరు లేదు. వ్యవహారం జరిగిన ఆయనే, జరగకపోయినా ఆయనే. ఆహారం తింటున్నప్పుడు ఆయనే, పానీయం స్వీకరించిన ఆయనే, నిద్రపోతున్న ఆయనే. అంటే ఆ యొక్క సమయం మొత్తం అసలు సమయమే ఆయన, కాలమే ఆయన. కాబట్టి ఆ కాలాన్ని ఆయనగా మీరు కనుక మార్చుకోగలిగితే ఆయన మీకు ఆ బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చి ఇక అసలు ఎక్కడా మీకు ఆలోచనే లేదు. ఆయన ఇప్పుడు ఆలస్యం కూడా చేయడు. ఇప్పుడు మీరు విషయాలను పట్టుకున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని అంటే మీకు గిఫ్ట్ ఇవ్వట్లేదు. మీరు విషయాల పట్ల ఆనందాన్ని పొందుతున్నారు, దుఃఖాన్ని పొందుతున్నారు, నానా రకాలుగా ఉంటున్నారు తప్ప ఆయన అప్పుడప్పుడు మాత్రమే స్మరణ చేస్తున్నారు. పూర్తిగా ఆయనని శరణ పొందలు, ఆయన మీద డిపెండ్ అవ్వాల. ఆయన మీద డిపెండ్ అయితే కదా మీరు డిపెండ్ అవ్వాల. మీరు డిపెండ్ అవ్వలేదు కాబట్టి ఆయన మీకు గిఫ్ట్లు ఇవ్వట్లేదు. ఎంత బాధ కలిగింది చూడండి, అసలు ఎంత కష్టం వచ్చింది అసలు. అదే సింపుల్ గా కొంత సమయమే, పెద్ద సమయాలు రోజులు కూడా అక్కర్లేదు, కొంత సమయం. ఈ సమయం మొత్తం పరబ్రహ్మమే, నాకు ఇంకెవరు తెలియదండి అని మీరు అంటే ఇంకా అసలు ఆయన అప్పుడు పాప ఎంత ఖుషి అయిపోతాడండి. పొగడతలు కుంగిపోయే రకం కదా ఆయన. ఆయన పొగడతలకి లొంగిపోతాడు కదండి పాపం. మరి పొగడతలకి లొంగిపోయేవాడిని హాయిగా స్వామి నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప అన్య శరణం లేదంటే పాపం ఎంత ఇదైపోతాడండి. అందుకనన్నా కొంత సమయం ఆయనకి ఇవ్వలేరా? బయట మనుషుల్ని బట్రాజల్లి పొడుగుడతారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఎంత చేస్తే మటుకు వాడు మీకు లొంగుతాడు ఏంటండి? వాడికి ఇష్టమైతే తప్ప వాడు మీకు లొంగడు కదా. అన్ని వాడి పనులు వాడు చేస్తాడు. అనవసరంగా వీడిని ఇంత పొగిడాము, వీడు ఇంత చేస్తే నాకు అసలు ఏమి ఇవ్వలేదు అంటాడు వాడు. అంతే కదా, అందులో ఏ సందేహం ఏం లేదు కదా, ఎక్కడ సందేహం లేదు. కాబట్టి ఈ బాహ్య వ్యవహారాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దాని అందు పెద్ద ఇష్టం నియమము ఏది అక్కర్లా. ముందు దేనికి, తర్వాత దాంట్లో ఎంత శ్రద్ధ పెట్టినా ఎన్ని చేసినా ఏంటండి, ఏమో గొడవ లేదు కదా. అరుణాచలం మనం వెళ్ళే వరకే ప్రయాణం, వెళ్ళాక విశ్రాంతి, హ్యాపీ. వెళ్ళే వరకే గోల గోల, వెళతామా వెళ్ళమా ఏమైపోతుంది, ఇలా రకరకాల గోలలు.
వెళ్ళిపోయాక అసలు ఏ గోళ లేదుగా. అందుకని ఇక్కడ కూడా అంతే, చేరిపోయాక గోల ఏముందండి హాయిగా ఉండక. అదే కదా పాప ఆయన కూడా చెప్తున్నాడు, ఒరే నేను ఉన్నాను రా, ఏదో కాస్త నాకు కాస్త కాకాబట్టు చాలు. పోనీ ఆయనకి ఏమన్నా ఇవ్వాలా చెప్పండి? అదే బాహ్యమైన మనుషులకు మీరు ఏవో ఒకటి ఇస్తూనే ఉండాలి. ఓన్లీ పొగిడితే మటు కూరుకుంటాడు ఏంటండి ఆయన? పొగిడింది చాలే ఏం తెచ్చామంటారు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి కదా పాపం. ఇక్కడైతే ఆ గోల్ లేదు, ఏమి ఇవ్వక్కర్లే కదా, అవునమ్మా. ఏమి ఇవ్వక్కర్లేదు. సమయం ఇస్తే చాలన్నాడు. ఒరే ఆ సమయం వేరే వాళ్ళకి లేకుండా కేవలం నాకు మాత్రం ఇవ్వరా అన్నాడు ఆయన. ఇంకేమన్నా అన్నాడా? ఏమీ అనలేదు అసలు. ఆయన అన్నది అదొక్కటే. మరి అదొక్కటి ఇవ్వలేకపోతే ఎలాగండి పాపం? ఒరే ఆ సమయం నాకే ఇవ్వరా ఆయన. పోని తర్వాత కూడా సమయం ఇమ్మన్నాడా? ఆ తర్వాత ఇవ్వక్కర్లా. ఆ తర్వాత ఆయన సమయం ఇచ్చేదే ఉంది, ఆయన మీరు సమానం అయ్యాక. మళ్ళీ విడిగా ఆయన లేడు కదా పాపం. చూసారా? అంటే ఆ కొంత సమయాన్ని మీరు త్యాగం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ త్యాగం చేయలేకపోతున్నారు కాబట్టి దాని ఫలితంగా దుఃఖాలు, టెన్షన్లు, ఇక రకరకాలు అనుకోండి. ఏ బాగుందండి అంటే ఏం చేస్తాను చెప్పండి, గురువులైన ఏం చేస్తారు? కాబట్టి ఇది ఎవరికి వాళ్ళదే, ఎవరి టైం వాళ్ళదే. ఒకళ్ళ టైం ఒకళ్ళు అనడానికి లేదు. ఉందా? నీ టైం నేను ఫోన్లే ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు పని చేయి, తర్వాత నువ్వు చేద్దు కానీ నేను ఇలా చేస్తానని అనడానికి ఉందా? లేదు కదా. లేదు. ఇంకేంటండి బాధ? కాబట్టి కేవలం ఆయనే అని కనుక మీరు ఆ సమయంలో ఆయన తప్పకుండా తనలో లీనం చేసుకుంటారు. ఇక్కడ బాహ్యంలో మీ ఐడెంటిటీ ఉంది, మీకేం పోలా, మీ పేరు ఎలాగే ఉంటుంది, అన్ని ఉంటాయి. మీరే మరీ అవ్వకర్లా, మీ ఆస్తులలో తీసుకెళ్తారండి. ఆయన మీలో లీనమైపోయారు. ఆయన పేరు కాబట్టి ఆయన విడిగా, ఇప్పుడు ఆయన మీరు లీనమైపోయారు. అప్పుడు మీ ఐడెంటిటీ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ సత్యంలో అంటే ఆ బ్రహ్మానందంలో లీనం అవ్వాలి. లీనమైపోయాక ఇంకా అసలు ఇంకా ఏదో అని వేరేగా అసలు ఏదైనా అనడానికి ఇంకేముందండి? ఓకే, బాధ కలగచ్చు, అనే ఉంటుంది, ఎవరో తిట్టచ్చు, ఆ తిట్టాడు వీడని ఒక నిమిషం అనుకోవచ్చు, అంతే. సెకండ్లలోనే అన్ని మళ్ళీ శుభ్రంగా గుర్తు పదంలో ఉంటుంది, ఏం పర్వాలేదు, గుర్తుపెట్టుకోవచ్చు వాడు తిట్టాడని. కానీ నవ్వొస్తుంది తప్ప అప్పుడేం బాధ అనిపించదు, వాడిని తిట్టాలనిపించదు. ఒక ఉక్కు రోషమో ఇంకోటో రాదు. వాడికి పెట్టాల్సిన సమయం వస్తే 2 పెడతారు, నష్టమేం లేదు. కరెక్ట్ గా పెట్టడం వస్తుంది. అప్పుడు మామూలుగా అంత కరెక్ట్ గా పెట్టలేదు కదండి. మామూలుగా ఎవరు లేదని అనాలి అంటే మళ్ళీ వాడు 4 మాటలు ఎన్నో జరుగుతాయి కదా. అదే పరబ్రహ్మ పెట్టాడు అనుకోండి, చక్కగా పెడతాడు. ఎంత హాయండి, దుష్టుల నుంచి దూరంగా ఉంచుతాడు. చక్కగా మంచి వాళ్ళతోటే ఉంటుంది. ఒకవేళ ఆ దుష్టులతో వచ్చిన దాని వల్ల నీకేమి ఇది జరగకుండా చేస్తాడు. దుష్టుల ప్రచారాలు చేసుకోవచ్చు కాక, మీ గురించి చెడు ప్రచారం చేయొచ్చు, కానీ మీరేం దాని గురించి వరి ఎవరు చేసుకొని అనుకుంటారు. వాళ్ళు దేహం గురించి కదా చేశారు. మీ యొక్క ఆ స్థిరత్వాన్ని వాడు పోగొట్టగలరా? నెవర్. వాడు ఎన్నన్నా చేయనీయండి, వాడి ప్రచారం వల్ల నమ్మిన వాళ్ళు చెడ్డ వాళ్ళకే వాళ్ళు దూరం అవుతారు. ఎంత హాయండి, ఏం చేయక్కర్లా, దుష్టులు ఆటోమేటిక్ గా మీకు దూరం అవుతారు, ఏం డౌట్ లేదు. ఎందుకంటే మీరు కొంత సాధన చేసినప్పుడే మీకు చేంజెస్ కనపడ్డాయి కదా పాపం. మీలో దుష్ట లక్షణాలు పోయాయి, దుష్ట లక్షణాలు ఉన్న వాళ్ళు కొంతమంది దూరం అయిపోలేదు. అంతే, చక్కగా ఉంటుంది. అవతల వాళ్ళలో మార్పులు వచ్చాయి, ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళలో మార్పులు వచ్చాయి. దాని వాళ్ళ గురించి చింతించట్లేదు. వాళ్ళ కోసమా మీ సాధన కాదు, మీకోసమే సాధన.
అంటే మీరు పరబ్రహ్మం వేరు కాదు, మళ్ళీ పరబ్రహ్మం కోసం అంటే విడిగా అనకండి, మీకోసమే సాధన. మీరుగా అసలే మీరుగా ఉండడానికి పరమానందంగా చూసినప్పుడు గురువుల్ని చూస్తే, రమణ మహర్షి అనండి చూస్తే ఒక సంతోషం కలగాలి, ఆనందం, దానికి కారణం లేదు, తెలియని ఆనందం కలిగితే అదే గురువు లక్షణం అనండి, బ్రహ్మ లక్షణం. కలగనప్పుడు అంటే వీటిలో సాధన స్టేజిలో లేడు. అయితే నిన్న మొన్న ఎవరో ఏదో పుస్తకం రాసే ఏదో శ్లోకం, అక్కడ అతను ఏమో కొన్ని శ్లోకాలు తీసుకున్నారు. ఒక శ్లోకం ఏం పెట్టారంటే, పిల్లలకు గనక అంటే ఒక్క విద్యార్థికి వాళ్ళు చెప్పిన పాఠం అర్థం కాకపోతే గురువుదే దోషం అని పెట్టారు. నేనన్నాను అది ఎలా కుదురుతుందండి, చాలా తప్పు కదా, సందర్భం లేకుండా అలా చెప్తే ఎలా? 30 మందికి అర్థం కాలేదు, అప్పుడు గురువు దోషం. 30 మంది ఒకరికి అర్థం కాకపోతే గురువు దోషం ఎలా అవుతుంది? కాబట్టి ఆ విధంగా ఆనందం కలగాలన్నా వాడిలో కొంత జ్ఞానం ఉండాలిగా. ఇప్పుడు రమణ మహర్షికి ఎంతో మంది యాత్రికులు వచ్చిపోతున్నారు, అందరికీ ఆయన్ని చూస్తే ఆనందం కలుగుతుందా? కొందరు నమస్కారం చేసుకుంటారు, కొందరు కోరికలు కోరుతారు, కొంతమంది ఏదో ఇక్కడ ఉంది ఇది చూడమన్నారు ఏమిటి అనుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఆ తత్వం తెలిసిందా? తెలియలేదు. వాళ్ళు వేరే దానికి వచ్చారు, ఇక్కడ ఏదో అనుకున్నాను అన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు మళ్ళీ. అలా రకరకాలు ఆయన సమక్షంలో ఉన్న వాళ్ళకు కూడా. ఇప్పుడు అది ఆయన దోషం అని అనవచ్చా? అనడానికే లేదు. నీ మనసు అంత వికసించలేదు కాబట్టి నువ్వు దాన్ని స్వీకరించలేకపోతున్నావు. గుడికైనా అంతే, అందరూ వెళ్ళిన వాళ్ళందరికీ ఆనందం లభిస్తుందా? లభించదు. కొంతమంది కోరికలు కోరుతారు, కొంతమంది ఆయన వేసుకున్న బట్టలు చూస్తారు, కొంతమంది ఆయన వేసుకున్న నగలు చూస్తారు, కొంతమంది ఏం ప్రసాదం అని చూస్తారు. రకరకాలు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆయన కోసమే వెళ్ళి వాళ్ళు ఇంకేం పట్టించుకోరు, వెళ్తారు, ఆ నమస్కారాలు చేసుకుంటారు, వచ్చేస్తారు, ఆనందంగా వెళ్తారు, ఆనందంగా వచ్చేస్తారు. ఎందుకంటే వాడికి వేరే దాంతో ఏమి పని లేదు, వాడు కేవలం పరమాత్మ కోసం వెళ్ళాడు, వచ్చేసాడు, ఆనందంగా వెళ్తాడు పరమాత్మ కోసం కాబట్టి ఆనందంగానే వెనక్కి వస్తాడు, అయిపోయింది. ఇలా రకరకాల జ్ఞానంలో కాస్త ప్రవేశం పొందిన వాళ్ళు, అసలు ఆయన రమణ తత్వం తెలిసిన వాళ్ళకైతే అక్కడ కూర్చుని మౌనంగా సాధన చేస్తుంటారు. లేని వాళ్ళు అటు ఇటు కాలక్షేపం చేస్తారు. గిరి ప్రదక్షిణకి ఎందుకు వెళ్తున్నారండి? కోరికల కోసం వెళ్తున్నారు. ఎవరన్నా స్వామి గిరి ప్రదక్షిణ నేను నిన్ను తెలుసుకోవడానికి స్వామి నీ కోసం చేస్తున్నాను, నా సాధనలో ముందడుగు చేశారా? కోరికలతో చేశారు. కోరికలతో చేసినప్పుడు తత్వం ఎలా బోధపడుతుందండి? ఆశించినప్పుడు తత్వం రాదు కదా. కాబట్టి ఇప్పుడు 1000 మంది 1,00,000 మంది చేస్తున్నారని ఇంకో 1000 మంది తయారవుతారు. ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే, తత్వం తెలియని వాడు తెలిసింది అదే. అందుకని పౌర్ణమి రోజే వెళ్తారు. ఎందుకు? పౌర్ణమి రోజు చేసిన కోరికలు తీరుతాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా పౌర్ణమికే వెళ్తారు. ఎంత కష్టపడినా సరే అదే రోజు వెళ్తారు, తోసుకుంటూ తొక్కుకుంటూ. కానీ నిజంగా నీ మనసు ప్రారంభం చేసినప్పటి నుంచి ఆ మనసు లయం అయితే పోనీ శివుల్లో అయినా కోరుకున్నావు, తప్పేం లేదు, ఓకే. కృష్ణుడు కూడా అన్నారు కోరలేదా కోరికతో రారా. కానీ నిజంగా నువ్వు ప్రయాణంలో కానీ కనీసం ప్రదక్షిణ చేసేటప్పుడు అయినా సరే వృధా సంభాషణలు లేకుండా కేవలం ఆయన స్మరణతో నువ్వు చేసావా? నువ్వు కోరకపో అదంతా తర్వాత, అది నీ ఇష్టం, నీ సెల్ఫ్. కానీ నువ్వు ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామిని ఎంతసేపు తలుచుకున్నావు. అందుకే జనాలు పెరుగుతారు కానీ తగ్గరు. తత్వం ఎవరండి చేసేది? కోరక్కర్లేదురా, ఆయనే తీరుస్తాడు. మనం నిష్కల్మషంగా ప్రదక్షిణ చేద్దాం, నిష్కామంగా చేద్దాం. అప్పుడు ఏ రోజైనా పౌర్ణమే కాదా? ఏ రోజైనా పౌర్ణమి అవుదా? పరమాత్మ పౌర్ణమి కోరిక తీరుస్తానని ఏమన్నా వచ్చాడండి? మామూలు రోజుల్లో లేడు అక్కడ ఆయన. ఉన్నాడు పాపం, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడికి పోవటల్లా. కానీ నువ్వు పౌర్ణమి రోజు అనుకుని వెళ్ళావు.
కాబట్టి ఆయన ఆ రోజు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంతరాష్ట్ర ఆయన ఏం భరిస్తాడండి? ఇందులో ఒక్కడన్నా తలుచుకున్నాడా కదా అని వెతుక్కుంటూ ఉంటాడు ఆయన. నన్ను తలుచుకునే వాళ్ళు ఉన్నారా లేదా? కోరికను తలుచుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, పానీయాలు సేవిస్తారు, టిఫిన్లు తింటారు. ఎన్నండి అయిపోయిందా? గబ్బ గబ్బ తినేటం మళ్ళీ బయలుదేరుకున్నాడు. నేను వెళ్ళొచ్చానండి. నువ్వు అందరికీ చెప్పుకోవటమే తప్ప పరమాత్మ అన్నాడా రే నువ్వు పౌర్ణమికి వచ్చారో చాలా సంతోషం రాదు. ఆయనకి ఏ రోజైతే ఏంటండి, అది ఏ రోజైనా ఒకటే. నువ్వు ఎందుకు అట్లా ప్రత్యేకంగా వెళ్ళిపోయి నానా ఆపసోపాలు పడి అందరికీ చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప నీకు నిజంగా తృప్తి కలిగినదా? నీకు అలసటే గుర్తుంటుంది కదా. మళ్ళీ పౌర్ణమి వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కారు. ఏదైనా అంతే. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నారు, దేనికి వేసుకున్నావు అయ్యప్ప మాల? అయ్యప్ప కోసం వేసుకున్నావా, నీ కోరికకు వేసుకున్నావా? లేదా ఇన్నిసార్లు వెళ్తే కోరిక తీరుతుందని వేసుకున్నావా? ఏ దీక్షలైనా అంతే. లక్ష్యం ఏమిటి? ఆ తత్వం నీకు అర్థమైతే అప్పుడు నువ్వు మాల వేసుకోవడం ఎందుకు ఇంకా అక్కర్లేదు అసలు. ఎందుకు మాలలు అవన్నీ పెట్టారంటే ఇట్లా ఇప్పుడు మనకి ప్రత్యేక దినాలు, ఆషాఢ మాసము ఇవన్నీ ఎందుకు పెట్టారు? నువ్వు సాధనకి అని. కనీసం ఆ రోజుల్లో అయినా సరే ఒక దీక్ష లాగా ఉండి పరబ్రహ్మంను ఎక్కువగా నువ్వు తలుచుకుంటూ ఉంటావు, తలుచుకోవాలి అనేసి. కానీ ఏమవుతుందండి, తలుచుకునేది ఎక్కువ, భోజనాలు ఎక్కువ. అదే భజనలు కూడా చేస్తారనుకోండి అక్కడికి పోయి, చెయ్యరు. నేను ఎవరిని విమర్శించటం లేదు, ఇలా చేసే వాళ్ళ గురించి చెప్తాను. శ్రద్ధాభక్తులతో చేసే వాళ్ళు ఉన్నారు. కేవలం అయ్యప్ప కోసం మాల వేసుకుని స్వామి నేను నీ దర్శనం కోసం అని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ దీక్షలో నియమనిష్టలతో వాటని అంటే అన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. లేరని చెప్పట్లేదు. ప్రదక్షిణలో కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. అంటే ఇలా అక్కర్లేదురా, అప్పుడు ప్రత్యేకంగా ఈ రోజుల్లోనే నువ్వు వెళ్ళక్కర్లేదు, పౌర్ణమి రోజే వెళ్ళక్కర్లేదు. ఉద్యోగం కోసం ఏదో రోజులు రాశారు కదా, సోమవారం అలా అక్కర్లేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా సమయం ఆయన కేటాయించి నువ్వు వెళితే, ఆయన స్మరణలో నేను ఉంటే ఏ కోరికైనా తీరుస్తాడు, కోరకపోయినా ఇస్తాడు. గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటప్పుడు నీ కోరిక గుర్తు రాకుండా, అంటే కేవలం పరబ్రహ్మము నేను గుర్తు చేసుకునేట్టయితే ఇంకా నీకు అసలు ఏంటండి, ఎంత అద్భుతం, ఎంతటి ఆనందం లభిస్తుంది అసలు. ఆ ఆనందాన్ని అసలు వర్ణించటమే కుదరదు. అంతటి ఆనందాన్ని ఇస్తాడు. నువ్వు ఏ దీక్షలైనా తీసుకో, ఎక్కడికైనా వెళ్ళు, ఏ గుళ్ళో అయినా ప్రదక్షిణలు చేయి, ఎక్కడున్నా ఏమన్నా చేయి, ఆయన నీకు పరమానందాన్ని ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే నువ్వు నీ కోరికను గుర్తు చేసుకోలేదు, అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేయలేదు, కేవలం ఆయన స్మరణలో గడుపు. అప్పుడు నీకు నువ్వు అడిగినవి మనసులో ఉన్నవి అసలు ఏమి ఇంకా చెప్పక్కర్లేదు కదా. మనవరాలు ఇంటికి వస్తే అమ్మమ్మ తాతలు ఏం చేస్తారండి, వాడు అడిగినవి అడగనివి ఎన్నండి, వాడు అడగక్కర్లేదు. వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా సరే, ఇక్కడ చిన్నవాడు పెద్ద పిల్లలు తేడా ఏం లేదు. ఇష్టమైన మనవరాలు వచ్చారు అనుకోండి, ఏం చేస్తారండి, పిల్లలకైనా అంతే కదా. చేసే వాళ్ళందరూ వాళ్ళ మనసులు ఉంది అనుకోండి, తల్లిదండ్రులు వచ్చినా సరే, తల్లిదండ్రులు పిల్లలకైనా ఏంటో ఏ బంధమైనా, స్నేహితులు వచ్చినా సరే, అడిగినవి అడగనివి అన్ని చేసి పెడతారు కదా, డౌట్ లేకుండా. ఏం దిగులేదు. మరి పరబ్రహ్మ చేయడండి, ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తే ఆయన చేయడా? కాబట్టి నువ్వు ఏ రోజు ప్రదక్షిణ చేయొచ్చు, ఏ మాల వేసుకుని ఆ యొక్క దీక్షలు తీసుకుని, కేవలం అంటే వ్యవహారాలు మానేయమని ఏం చెప్పట్లేదు. మీ యొక్క ఇప్పుడు మనం ఎలాగైతే మీరు సాధనలో దైనందిన జీవితంలో అన్నట్టుగా, కానీ మనసు మటుకు ఆయన దగ్గర లగ్నం చేస్తే ఆ అద్భుతాన్ని చూడండి, ఆచరణలో పెడితే అద్భుతం ఆనందం లభిస్తుంది. ఆచరణలో ఏంటి అద్భుతాలు ఆనందాలు ఎక్కడి నుంచి వస్తాయండి? రావు కదా. కాబట్టి ఇక సద్గుణాలనండి, ఏ గుణాలైతే ఏమిటి, అన్ని గుణాలు మీవే. పరబ్రహ్మం యొక్క సద్గుణాలన్నీ మీకు వచ్చేస్తాయి కదా అప్పుడు ఆటోమేటిక్ గా. ఇంకా అసలు మీరు దేనికి కష్టపడతారు.
ఏమంటే నాలో ఇంకా కోపం నశించలేదండి, కోపం నశించడానికి నేను తీవ్ర ప్రయత్నం చేస్తున్నానండి అని మీరు అనాల్సిన ఆవశ్యకత ఉందా? ఉండదు. ఈ సందర్భంలో వస్తుంది, ఆ ఒక్క విషయంలో ఈ ఒక్క విషయంలో ఉందా? ఇంకా అదే కదండి పరమానందం. ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆయన కోసం మాత్రమే సమయం కేటాయించండి. ఎందుకంటే అన్ని ఇచ్చింది ఆయనే. ఆయన ఏం అడిగాడు? సమయం అడిగాడు తప్ప ఇంకేం అడగలేదు. ఆ సమయంలో కూడా నువ్వు చేసుకోరా, నీ దైనందిన కార్యక్రమాలు తప్పనివి ఉంటాయి కదా, ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా, పర్వాలేదురా. కానీ అనవసరమైన కాలక్షేపాలు చెయ్యకు, కేవలం నా కోసమే సమయాన్ని నువ్వు ఖర్చు చెయ్యి. ఒక్క సెకండ్ కూడా నీకు వృధా కాకుండా కాపాడే బాధ్యత రాదన్న. ఎన్నిట్లో ఎంత సమయాన్ని వృధా చేయరండి. చూస్తూ, సినిమాలు చూస్తూ, గేమ్స్ ఆడుకుంటూ, గేమ్స్ కి ఎడిక్ట్ అయ్యి ఎన్నో రకాలు కదా. వస్తువులకు ఎడిక్ట్ అవుతారు, మనుషులకు ఎడిక్ట్ అవుతారు, ఎన్ని లేవండి. కానీ గొప్ప లక్షణం ఏంటంటే అద్వైతంలో మీరు దేనికి ఎడిక్ట్ అవ్వరు, ఎడిక్ట్ అయినట్టుగా కనపడతారు. నవరాకు మీద నీరు బోళ్ళంత ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఏది దానికి అంటుకోదు. మీరు గంటలు గంటలు పెట్టినా అదే నానిపోదు. వస్తువులకు కానీ మనుషులకు కానీ దేనికైనా ఎడిక్ట్ అయినట్టుగా కనపడతారు, కానీ దేనికి ఎడిక్ట్ క్షణంలో వాటి నుంచి ఇంటర్వ్యూ వచ్చే ఉండగలుగుతారు. అది సాధ్యం అవుతుంది అప్పుడు మాత్రం, మామూలు అప్పుడు సాధ్యం కాదు. ఎడిక్షన్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదండి. మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ ఒక్కసారి ఆ సైకియాట్రిస్టులు ఇంకెక్కడికన్నా వెళ్ళారంటే వాళ్ళు మిమ్మల్ని వదలరు, అనవసరమైన మందులు ఇస్తారు. నిద్రపోవడానికి వాళ్ళ మందులు ఎందుకండి? ఓ పుస్తకం పట్టుకుంటే అదే నిద్ర వస్తుంది. రామాయణాన్ని పారాయణ మొదలెట్టండి, నిద్ర రాకేమవుతుంది? క్లాస్ పుస్తకాన్ని చదివినా నిద్ర వస్తుంది, ఏది పట్టుకున్నా నిద్ర వస్తుంది. అంటే నిద్ర మాత్రల కోసం ఆయన దగ్గరికి వెళ్ళక. సైకియాట్రిస్టులు ఏం చేస్తారండి? నిద్ర మాత్రలు ఇస్తారు, నిద్రపోవడానికి వీడు ఎక్కువసేపు పడుకోవాలంటే. పడుకున్నవాడు ఇంకేం పని చేస్తాడండి? కానీ అటువైపు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. పరమాత్మ లేదు అనుకున్న వాళ్ళు అటు పోవాలి. పరమాత్మ ఉన్నవాడు అటు ఎందుకంటే వెళ్ళటం పనిలేక వెళ్ళకూడదు. పరమాత్మ లేని వాళ్ళే వెళ్ళాలి, పరమాత్మ మీద విశ్వాసం లేని వాళ్ళు. అంటే అందరూ కూడా చక్కగా ఆయనకంటూ సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో కేవలం అత్యవసరమైన వ్యవహారం తప్ప ఏవి చేయకండి. అలా ఎప్పుడైతే మీరు పూర్ణ సమయాన్ని ఆయనకి కేటాయిస్తారో మనసా వాచా కర్మణ, మీరు పరబ్రహ్మం అవడానికో ఆయన మీలో ఆయన లీనం అవడానికి రోజులు గంటలు పట్టవు. అంటే ఆ సమయాన్ని కేటాయించండి, పూర్ణత్వాన్ని పొందండి. శుభం భూయాత్.